నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కలిసి పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు, నీ చూపు చాలయ్యా, అందరూ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరొకసారి నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను అయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. మరొకసారి ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చెప్పాలి, తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చెప్పాలి, ఉంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా తగలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. మరొకసారి బ్రతుకునావా తగలిన యేసయ్యా, అవును ప్రభువా, అయినను అలలు ముంచి వేసిన యేసు ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, చెప్పాలి, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చెప్పాలి, అందరూ మరొకసారి చెప్దాం. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన యేసు, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆపులే విడనాడిన, ఆరోగ్యం ఇచ్చిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. చెప్పాలి, మరొకసారి, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ అంటే నేను ఉంటానేసయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా ఉంటానేసయ్యా నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీది కృపతో నాకేదియో సమానము యేసయ్యా నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీది కృపతో నాకేదియో సమానము నీ మాట చాలయ్యా చదవండి నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ కంటే నేను ఉంటానేసయ్యా చెప్పాలి సయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా చెప్పాలి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా గ్లోరీ టు హల్లెలూయా చాలయ్యా నీ మాట చాలయ్యా చల్లని చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవా అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా ఉంది నీ బలమైన కార్యాలు మా జీవితాలలో జరిగి అయ్యా కుటుంబస్తున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని బలహీన అవుదేకు వ్యతిరేక మానసిక తప్పులు వేస్తున్నాము గాయము చేయండి ఆయన సన్నిధి తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భయంకరమైన ఆందోళన అలహడి భయానకమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఎంతో మంది నీ సన్నిధిలో అడుగుపెట్టి ప్రభువా వారందరిలో ఉన్న భయాన్ని కొట్టివేసి బలమైన కార్యములు జరిగించి ఒక ఉన్నతమైన ఆలోచనతో ప్రతి ఒక్కరిని నడిపించి అయా మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి అయా నీ నామమునకు మహిమ తెచ్చుకోనండి ప్రతి ఒక్కరి హృదయములో అలసడులు అయ్యా భయం యేసు నామములో ఇప్పుడే కొట్టివేస్తున్నాను ప్రభువా సహాయము చేయండి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చెయ్యండి నాయన మీరు సహాయం చెయ్యగలిగిన దేవుడు ప్రభు లోకరక్షకుడు ప్రభు తండ్రి మమ్మల్ని స్థిరపరచువాడు మమ్మల్ని బలపరచువారు మమ్మల్ని ఘనపరచు దేవుడు నీవేనయ్యా దేవుడు కిందటి వారం చెప్పిన మాటలు గుర్తున్నాయి మనకి అమ్మా ఏం గుర్తున్నాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే దేవుడి పట్ల మనం అనుకూలత యథార్థత నమ్మకంగా
ఉండాలి. ఉన్నవారికి కలిగిన బహుమానాలు, వారి పట్ల మనం ఎన్నో విషయాలు మనం వింటూ ప్రభువుని జ్ఞానం చేస్తూ దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మరొకసారి మనవి చేస్తున్నాను. చూడండి, ఈ పూట దేవుని మాటలు ఇంకా ముందుకు వెళ్దాము. దేవుని పట్ల మనం ఉండాల్సిన విషయాలు, జాగ్రత్తగా ఎలాగా ఉండాలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును చాలమ్మా సకలాశీర్వాదములకు కారణభూతుడా నా కన్న తండ్రి, ఈ పూట ఈ వాక్యమును జ్ఞానించుచూ ఉండగా దీన్ని వివరించుటకు నాయనా నాకు జ్ఞానము చాలదు ప్రభా. మరి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించి మీ నోటి బోరగా నన్ను వాడుకుని ఇక్కడ ఎత్తబడుతున్న ఈ వాక్యము ప్రతి హృదయములో ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని నేను ప్రార్థన చేస్తూ మీ చేతులకి అప్పగిస్తున్నాను. కృప చూపు తండ్రి, కనికరించు. కూడి వచ్చిన కొద్దిపాటికి ఈ వాక్యమును విత్తుతూ ఉండగా వాక్యం ఏమార్థమో వ్యర్థం కాకుండా అయ్యా ఈ వాక్యమును బట్టి నాయన ఒక ఆత్మనైనా రక్షించాలి ప్రభా అని నాయన నీ యొక్క వాక్యంలో రాయబడి ఉంది తండ్రి. అందును బట్టి ఈ వాక్యతో ఈ పూట సూటిగా మా అందరితో మాట్లాడండి. నిద్రమత్తులు అవిధేతలు యేసునామములో కొట్టివేయండి. ఇక్కడికి కూడి వచ్చిన మా అందరకు వినుబుద్ధి చేయి, ఆత్మ రిలీజ్ చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని హృదయపూర్వకంగా ప్రార్థించి మీ చేతులకు అప్పగిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే నీవు జాగ్రత్త పడుము. ఏం చేయాలి? అందరూ చెప్పండి. అయితే నీవు జాగ్రత్త పడుము. ఇప్పుడు చెప్పండి. అయితే నేను జాగ్రత్తగా ఉందును. ఆమేన్. హల్లెలూయా. మనిషి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఇక్కడ రాయబడిన మాట, అయితే నువ్వు జాగ్రత్త పడు, కన్నులారా చూసిన వాటిని మరువకుండునట్లు నీ జీవిత కాలం అంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా. ఎలాగండి? బహు జాగ్రత్తగా అంటే కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు నీవు నీ జీవిత కాలం అంతలో. ఒక విషయాన్ని సూటిగా చెప్పగలను. నీ జీవిత కాలం అంతయు అంటే ప్రభువుని అంగీకరించబడక మునుపు నీ జీవితంలో జరిగినది దేనిని మర్చిపోకూడదు. అది లెక్క. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఏం జరిగింది, ఏం జరిగితే నువ్వు రక్షింపబడ్డావో వాటిని మరచిపోకుండానట్లు నీ హృదయంలో ఏం చేయాలి? వాటిని భద్రం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మరచిపోవద్దని అర్థం అండి ఇది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఏదైతే చేశాడో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో వాటిని మర్చిపోకుండా నీ హృదయంలో నుంచి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మనిషి దేనిని కాపాడుకోవాలండి? మనస్సును కాపాడుకుని వారు ఈ లోకములో దేనినైనా జయిస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనస్సును కంట్రోల్ చేయవారు ఈ లోకములో దేనినైనా కంట్రోల్ చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. నీ మనస్సును నీవే కాపాడుకోలేకపోతే, నీ మనస్సును నీవే నీ ఆధీనంలో ఉంచకపోతే ఏమి చేయలేమండి. అందుకే అంటుంది, ఇదిగో నీ జీవితకాలం అంతలో ఏం జరిగింది, జరిగిన వాటిని నువ్వు మర్చిపోకుండానట్లు నీ మనస్సులో వాటిని ఏం చేయాలి? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఏది జరుగుతున్నా అంటే ఏం జరుగుతున్నట్టు ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు. నీ జీవితంలో ప్రభు నీ జీవితంలోకి రాక మునుపు, ప్రభువుని నువ్వు అంగీకరించక మునుపు, ఆయన నీ జీవితంలో ప్రవేశించక మునుపు నీ జీవితం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలాగుంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ నడవడిక ఎలా ఉంది, నీ తలంపు ఎలాగుంది, ఎలా ఉంటే దేవుని చేత నువ్వు
రక్షింపబడ్డావో వాటిని ఎప్పటికీ మర్చిపోకూడదంట. నీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఉంటాయి. అంటే అలా చెప్పుకుంటూ వెళితే నా జీవితంలో అని మీరు చెప్పుకొని మిమ్మల్ని మీరే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ప్రభువా నిన్ను అంగీకరించ మునుపు నేను ఇలా బ్రతికాను, లోకంలో బ్రతికాను, పాపంలో బ్రతికాను, నా జీవితము దేవునికి అంకితం కాక మునుపు లోకానికి అంకితంగా బ్రతికాను. కాబట్టి ఇదిగో ప్రభువా, ఇప్పుడు నిన్ను అంగీకరించబడిన తర్వాత నేను నా హృదయాన్ని ముందు భద్రంగా కాపాడుకోవాలి. దేన్ని చెప్పాలి? నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే నీ హృదయమును ఒకవేళ నువ్వు కాపాడగలిగితే జీవితంలో నువ్వు అనుకున్నది సాధించే తీరుతావు. ఆమెను చెప్పాలి. ఆమెన్. నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో వాటిని ఖచ్చితంగా సాధిస్తామండి. సాధించాలంటే ముందు నువ్వు దేన్ని కాపాడుకోవాలి చెప్పాలి? నీ హృదయమును తొలగిపోకుండానట్లు అన్నాడు. దేన్ని తొలగిపోకున్నట్లు అంటే నీ హృదయము దేవుని యొద్ద నుంచి తొలగిపోకూడదు. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి తొలగిపోకూడదు, పరిశుద్ధతలో నుంచి తొలగిపోకూడదు, పవిత్రమైన పరిస్థితుల్లో నుంచి తొలగిపోకున్నట్లు నీ హృదయమును బహు జాగ్రత్తగా. చూడండి, దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. నీ హృదయమును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావో, ఇంకో విషయం తెలిసి నీ కుమారులకును వాటిని నేర్పు. ఏం నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? నువ్వేది నేర్చుకుంటున్నావో వాటిని నేర్పించాలంట. నువ్వేమి నేర్చుకుంటున్నావో వాటిని నీ కుటుంబంలో నీ బిడ్డలకు నేర్పించాలంట. మనం ఏమి నేర్చుకుంటున్నామండి? ఆత్మీయత నేర్చుకుంటున్నావా? వాక్యాన్ని నేర్చుకుంటున్నావా? ప్రార్థన నేర్చుకుంటున్నావా? ఉపవాస అనుభవం నేర్చుకుంటున్నావా? దేనినైతే నువ్వు నేర్చుకుంటున్నావో వాటిని నీ బిడ్డలకు నేర్పించు. నువ్వు నేర్చుకున్న వాటిని నీ బిడ్డలకు తెలియాలి. మనం ఏమి నేర్చుకున్నామో వాటిని వారికి నేర్పించాలి. హల్లెలూయా. నువ్వేం నేర్చుకుంటున్నావు? దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని. అంటే దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని, ప్రభువా నేను ఇలా ఉండాలని నేర్చుకుంటున్నాను, నేను ఇలా బ్రతకాలని నేర్చుకుంటున్నాను, నేను ఇలా జీవించాలని నేర్చుకుంటున్నాను. ఏదైతే నువ్వు నేర్చుకుంటున్నావో వాటిని నీ బిడ్డలకు నేర్పించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ముందు నువ్వు బహు జాగ్రత్తగా నువ్వు ఉంటే చెప్పండి, నీ బిడ్డలు కూడా బహు జాగ్రత్తగా ఉంటారండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు బాగుంటే ముందు నీ బిడ్డలు కూడా ఎలా ఉంటారంటండి? వారు బహు జాగ్రత్త పడగలరు, వారు బహు జాగ్రత్తగా ఉండగలరు. అంటే నువ్వు నేర్చుకున్న వాటిని ఏం నేర్చుకున్నావు అంటే, నీ జీవితంలో దేవుని యొద్ద పొందాల్సినవి ఎన్నో కోల్పోయావు. ఎప్పుడు? ప్రభువు తెలియక మునుపు. నీ జీవితంలో దేనిని కోల్పోయావో వాటిని తిరిగి పొందటానికి నీ హృదయాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వాటిని తిరిగి నువ్వు పొందాలంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, నీ బిడ్డలను భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే వాక్యం అంటుంది, ఇగో నీ కుమారులకును అంటే తాత అయిపోయే వరకు అని అర్థం. అంతేనండి? నీ కుమారుల కంటే ఒకలా ఉంది. నీ కుమారులు అంటే నువ్వు వృద్ధాప్యం వచ్చేంత వరకు ఏం నేర్పించాలి నీ బిడ్డలకి? ఇప్పుడు నీ బిడ్డలకే నేర్పించమనలేదు అంటే తాత అయినా సరే మనం ఏం చేయాలంట? నేర్పించాలి. ఏంటి? ఎప్పుడైతే మనం ఇలా నేర్పించే స్థితి ఉంటుందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీ హృదయమును నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు. ఆమెను చెప్పాలి మరి. హల్లెలూయా. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు. నీ జీవితంలో ఎన్నో చూస్తుంటావు, నీ జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తుంటావు, ఎన్నో అవిధేయమైన స్థితులు చూస్తుంటావు, ఎన్నో అవమానాలు చూస్తుంటావు, ఎన్నో నిందలు నీ మీదకి వచ్చి చూస్తుంటావు. నువ్వేటినైతే చూసావో వాటిని ఏం చేయొద్దు. నువ్వు నా జీవితం ఒకప్పుడు ఇదయా అని చెప్పడానికి మర్చిపోవద్దు అన్నాడు. అంతే. దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నువ్వు పాడవటానికి కాదు, వాటిని జ్ఞాపకం చేసుకుని నా స్థితి ఇది, నా ఆలోచన ఇది, నా నడవడికి ఇది, నా ప్రవర్తన ఇది ఒకప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు ప్రభువా అని నువ్వు జ్ఞాపకం చేసుకునే విషయంలో ఏం చేయాలండి? అది వాటిని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. కొంతమంది సాక్ష్యాన్ని మర్చిపోతారు. కొంతమంది చెప్పండి, దేవుడు రక్షింపబడక మునుపు నీ జీవితంలో జరిగిన వాటిని మర్చిపోతారండి. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతావు. దేవుడు చేసినది, అయ్యా నువ్వు చేసిన మేలులు దేనిని నేను మరువని అంటున్నారు. కానీ దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడో ఆ మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ మేలు అండి? ఏ మేలు అంటే మేలే మనకే తెలీదు. దేవుడు మన జీవితంలో ఏ మేలు చేయలేదు.
దేవుడు ఏ మేలు చేయలేదండి నాకు, కానీ దేవుడు నీకు మేలు చేశాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను మరువను. దేనిని మరువనండి చెప్పండి? దేవుడు చేసిన మేలును నేను మరువనయా అంటున్నాడు. అంటే మనం మన బిడ్డలకు ఏం చేయమంటుందంటే నేర్పించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన బిడ్డలకు మనం ఏం చేయాలండి? దేని నేర్పించాలి అంటే మనము దేనిని కన్నులారా చూచుచున్నామో వినుచున్నామో వాటిని సమాజం ఎలాగుంది, లోకం ఎలాగుంది, లోకముల పరిస్థితులు ఎలాగున్నాయి. కాబట్టి ప్రభు వాక్కు చేత నువ్వు కట్టబడాలని బిడ్డలకు వాటిని నేర్పించే స్థితిలో నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదండి. దేవుడు మనతో ఉన్నవాడు కానీ దేవుడు ఎప్పుడు మనలను విడిచిపెట్టినవాడు కూడా కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, నీ జీవితంలో మేలు చేస్తున్నాడు. కాకపోతే నీ హృదయము దేవుని ఎదుట బహు జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడైతే బహు జాగ్రత్తగా బహు భయము కలిగి నువ్వు బ్రతుకుతావో అప్పుడు దేవుని మేలులు నువ్వు పొందుతూనే ఉంటావు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఏంటంటే నేను ఉదయం ఒక మాట విన్నాను. ఏంటి ఆ మాట అంటే, ఒక తండ్రి అంట తన కుమారుణ్ణి ప్రతి సంవత్సరం సెలవులు ఇస్తారు కదండి, సమ్మర్ సెలవులు ఇస్తారా, హాలిడేస్ ఇస్తారు కదా, హాలిడేస్ అంట వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళి దేబెట్టేవాడంట. ఎవరు? తండ్రి తీసుకెళ్ళి దేబెట్టేవాడంట. అయితే ప్రతి సంవత్సరం ఆ రీతిగా తీసుకెళ్తుండగా కొన్ని రోజులు గడిచి వాడు పెద్దోడు అయ్యాడనమాట. పెద్దోడు అయిన తర్వాత తండ్రిని అన్నాడంట, నాన్న ఇంక ప్రతి సంవత్సరం నువ్వు తీసుకెళ్తున్నావు, ఇంక నేను పెద్దోడిని అయ్యాను, ఇంక నువ్వు నాకు రావాల్సిన పని లేదు అన్నాడంట. అంటే ఎదిగిపోయాడు కాబట్టి ఇంక నాకు తండ్రి సహాయం అవసరం లేదు, నేను వెళ్ళిపోగలను, నాకు తెలుసు, నేను ఏ ట్రైన్ ఎక్కాలో తెలుసు, ఏ బస్సు ఎక్కాలో తెలుసు, నేను ఎలా వెళ్ళాలో తెలుసు, అమ్మమ్మ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, ఇంకా ఎప్పుడు నువ్వే దేపెడతావు నన్ను, కాబట్టి ఇంక నేను వెళ్ళగలను అని అన్నాడంట. అన్న తర్వాత మరి తండ్రి భయం తండ్రికి ఉంటుందా ఉండదా అండి? తండ్రి భయం తండ్రికి ఉంటుంది. ఏం భయం అంటే ఏమో ఎలా వెళ్తాడో, ఎక్కడ దిగుతాడో, ఎక్కడ ఎక్కుతాడో, ఎలా వెళ్తాడో అని ఒక భయం ఉంటుందండి. ఆ భయాన్ని బట్టి ఒక సీటు రాసి ఆ కొడుకు చేతిలో పెట్టాడంట. ఏమని పెట్టాడంటే ఒక చీటీని రాసి, నాయన ఇది స్థితి మించినప్పుడు, అంటే నీకు ఒక భయం వేసినప్పుడు, లేకపోతే నీకు ఏదో ఆందోళన కలవరపాటు కలిగినప్పుడు నువ్వు ఈ సీటీని చదువుకో, నేను రావట్లేదులే నీతో అని అన్నాడంట. అని ట్రైన్ ఎక్కించాడంట. వాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ట్రైనులో ప్రయాణం చేసేటప్పుడు ఒక దొంగ వాడి వైపే చూస్తూ ఉన్నాడంట. ఆ దొంగ వాడి వైపే చూస్తూ ఉన్నప్పుడు ఇంకొకడు అన్నాడంట పక్క నుండి, ఏంటి బాబు ఒక్కడు ప్రయాణం చేసేస్తున్నావు, నీకు భయం లేదా? మొన్న ఒక అబ్బాయిని ఏం చేశారంట, కిడ్నాప్ చేశారు అని చెప్తే వాడి గుండెల్లో ఒక భయం వచ్చింది. ఎవరు ఏ కుమారుడైతే నువ్వు అవసరం లేదని వెళ్ళిపోతున్నాను అన్నాడో వాడికి గుండెల్లో ఒక భయం పుట్టిందండి. ఒక అలజడి, ఒక భయంకరమైన ఆందోళన కలుగుతూ ఉందంట. ఆ కలవరపాట్లో అప్పుడు తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏంటి? నాయన ఆ స్థితి జారిపోయినప్పుడు, మించిపోయినప్పుడు నీ జేబులో పెట్టి చీటిని చదువుకో అన్నాడంట. అంటే నా చీటిని తీసి చదివితే నాయన భయపడకు, నీ వెనకాల ఏమన్నాడంట. చప్పట్లు కొడదామండి. నువ్వు భయపడొద్దు, నీ వెనకాతల బోనం. ఈ మాట చెప్పుతుంటే కళ్ళల్లోంచి నీళ్లు కారినాయి. ఎందుకంటే వాడి ఉన్న ధైర్యం ఏంటంటే నేను వెళ్ళిపోగలను, నేను ఏదైనా చేసేయగలను. ఏమంటే దేవుడు తోడు లేకపోతే ఏమి చేయలేవు. ఎప్పుడైతే ఆ చీటీ చదివాడో తండ్రి వెనకనే ఉన్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో కొన్నంత ధైర్యం కలిగిందంట. హల్లెలూయా. కొన్నంత ధైర్యం కలిగిందంట అండి. ఎందుకు ఈ ధైర్యం అంటే ఎవరున్నారు ఇప్పుడు నా వెనకతల? తండ్రి ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎవరు లేరు అనుకున్నాను, ఇప్పుడు నాకు ఎవరున్నారు తెలుసా? నా తండ్రి నాకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను భయపడను. ఆమె హల్లెలూయా. అందును బట్టి దేవుడు వాక్యము చలవిస్తున్నట్లు, ఇదిగో నీవు ప్రయాణంలో కానీ పనిలో కానీ ఎక్కడైనా నువ్వు ఏ విషయంలోనూ భయపడక్కర్లేదు. అందుకే దేవుడు భయపడకు 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 అని చెబుతూనే ఉన్నాడు. కాకపోతే నీ హృదయమును నువ్వేం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. ఆమేన్. నీ హృదయమును నువ్వు భద్రముగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోగలవో, నువ్వు వృద్ధాప్యం అనగా ఇక్కడ నీ కుమారులు అన్నారు చూస్తారు, అప్పుడు వరకు నువ్వు దేవునికి సాక్షిగా బ్రతుకుతావు. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడే మనం ఏం చేస్తాం అంటే అండి, చెప్పాలి. దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఒకసారి తీయండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. ఐగుప్తు దేశములో నుండి ఏం చేశాను? నిన్ను రప్పించిన యెహోవాను
మరవకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడుము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుండి విడిపించాడండి? దాసుల గృహమైన ఐగుప్తుల నుండి రప్పించి యెహోవాను ఏం చేయొద్దు. దాసుల గృహం అంటే ఏంటి ఏమండి? దాసుల గృహం అంటే నువ్వు దేని చేత ఏలుబాటు చేయబడుతున్నావో, ఏ బంధకాలలో ఉన్నావో, ఏ బంధకం నిన్ను బంధించి ఆపిందో ఆ బంధకమే దాసుల గృహం అన్నాడు ఇక్కడ. ఆ భయంకరమైన బంధకాలలోంచి నిన్ను నేను విడిపించాను. ఏం చేశాను చెప్పాలి? విడిపించానా? రప్పించడం అంటే విడిపించటమే. హల్లెలూయా. కాబట్టి నీ యెహోవాను నువ్వేం చేయొద్దు. అది నీ దేవుడిని మర్చిపోవద్దు. నీ దేవుడు నీ జీవితంలో చేసిన మేలేది మర్చిపోవద్దు. ఒకవేళ మనం మనుషులు చేసిన మేలు మర్చిపోతామేమో, కానీ దేవుని చేసిన మేలు నిజం చెప్పమంటారా? మనుషులు చేసిన మేలు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయకూడదు? నువ్వు ఎవరికైనా మేలు చేసావు అనుకో, మర్చిపో. ఏం చేస్తే మనం ఎవరికైనా మేలు చేసావు అనుకోండి, మర్చిపో, పర్వాలేదు. ఎందుకంటే దాని నుండి ఆశించేవాడివి కాకూడదు. కానీ మనకు మేలు చేసిన వాడిని మాత్రం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఎందుకు చెప్పండి? అంటే తిరిగి మళ్ళీ ఏం చేయాలా? మరి మేలు చేయాలి వాళ్ళకి. తిరిగి మళ్ళీ నువ్వు మేలు చేయాలి కాబట్టి మర్చిపోవద్దు అన్నాడు. నువ్వు మేలు చేసావు కదా, తిరిగి నువ్వు పొందాలన్న ఆశ నీకు అక్కర్లేదు. నువ్వు మేలు చేసావు, దానిని ఆశించకు. నీకు మేలు చేసిన వార్త మర్చిపోకు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను బంధకాలలోంచి విడిపించి తీసుకొచ్చాను కాబట్టి నీ దేవుడని యెహోవాను నువ్వేం చేయొద్దు, మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడో, ఏ మేలుకి చేయటానికి నేను తీసుకొచ్చాడో, ఏ బంధకంలో నువ్వు ఉంటే, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఏ తెలియని భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి నిన్ను ఆ బంధకాలు తెంచి తీసుకొచ్చాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడు? ఆ బంధకాలు తెంచి తీసుకొచ్చి అంటున్నాడు, నువ్వు మర్చిపోకు. దేన్ని మర్చిపోకు? ఏమన్నాడు అక్కడ? చదవండి. బంధకాలు అందుకని యెహోవాను నువ్వు మరవకుండానట్లు. మేలు మరవద్దన్నాడా? దేవుని మరవద్దన్నాడు? చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా మేలును ఆశించలే. చూసారా? నేను మేలు చేశాను, కానీ నువ్వు నన్ను మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎవరు మర్చిపోవద్దండి? నీ దేవుడైన వాడిని. నువ్వు ఏ దేవుడిని అయితే నువ్వు అంగీకరిస్తున్నావో, అంగీకరించబడిన దేవుడు అంటున్నాడు, నేను చేసిన దాన్ని నువ్వు మర్చిపోకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక బిడ్డకు చెప్పినట్లుగానే, ఒక కుమార్తెకో ఒక కుమారుడికో ఒక తల్లో ఒక తండ్రో బోధిస్తున్నట్లుగానే దేవుడు నీ దినము నీకు నాకు బోధిస్తున్నాడు. ఇక్కడ నేను చేసిన మేలును మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఏం చేయాలి? దేవునికి భయపడి ఉండుటలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె చెప్పండి. ఎందుకంటే ప్రతి విషయంలో మనం వింటున్నది ఏంటి తెలిసే? జాగ్రత్త. జాగ్రత్త ఎవరు చెప్తారు మనకి? చెప్పాలండి అండి, అంతే. ఆ తల్లి తండ్రినే కాదండి, మనల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరు మనకి జాగ్రత్త చెప్తారు. హల్లెలూయా. నిజం అండి. మనకి ఇష్టపడే ప్రతి ఒక్కరు, మనల్ని ఇష్టపడే వాళ్ళు జాగ్రత్త చెబుతారు. అవసరమైతే గద్దిస్తారు, అవసరమైతే తిడతారు. మీకు విషయం చెప్పనా? మనలను ఇష్టము లేని వాళ్ళు, మనల్ని ఇష్టపడిన వారు ఏమంటారు తెలుసా? నువ్వేం చేసినా సూపర్. ఎందుకని? ఎందుకంటే నువ్వు పాడైపోతున్నా సరే చూసి ఆనందించేవాడు, లోకంలో పడిపోయినా సరే చూసి ఆనందించేవాడు, గద్దించడు. నువ్వేం చేసినా నువ్వు ఏదైనా చేయగలవు అంటాడు. అంటే నువ్వు ఏదైనా చేయగలవు అంటే నువ్వు ఇంకా నీ స్థితిని జారిపోవటానికి కారణం. నువ్వు అనుకుంటావు, చాలా మంచిదండి మా, చాలా మంచోడండి మా ఏనా. ఎందుకంటే వారు నిన్నేం చేయట్లేదు, గద్దించట్లేదు. ఎందుకు గద్దిస్తాడు? గద్దించడు. చెడిపోతే నాకే, పాడైపోతే నాకే అనుకునేవాడు నిన్ను ఎప్పుడు గద్దించడు. ఒకవేళ నువ్వు చెడిపోతున్నావనో, నువ్వు పాడైపోతున్నావో ఒకవేళ తెలిస్తే నిన్ను గద్దించేవాడు, నిన్ను అనేవాడే చెప్పండి గొప్పవాడండి. ఆమె హల్లెలూయా. కానీ మనల్ని తిట్టే వాళ్ళనే మనం ఏం చేస్తామండి? అసహించుకుంటాం. ఎందుకని? మనల్ని తిట్టేవాడు, మనకు మంచి చెప్పే వాళ్ళని మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం, తిట్టుకుంటాం, మనసులో తిట్టుకుంటాం, బయట తిట్టేస్తూ ఉంటాం. అంటే మనం తిట్టుకుంటున్నాము అంటే
వ్యక్తి మనకి ఇష్టం లేదు. కానీ నీకు ఒకటి తెలుసా, నిన్ను తిట్టాడు, నిన్ను మాట అంటున్నారు, నువ్వు చేసేది తప్పు అని ఎత్తి చూపుతున్నారు అంటే ఆ వ్యక్తి నిన్ను ఇష్టపడుతున్నారని అర్థం, ప్రేమిస్తున్నారని అర్థం. నువ్వు నిన్ను ఇష్టపడే వ్యక్తి అని అర్థం అండి. అప్పుడే దేవుడైనా మనిషి అయినా మనలను ఏం చేస్తాడు చెప్పాలి, ఏం చేస్తాడు, మనల్ని గద్దిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలని, మనం జాగ్రత్తగా ఉండాలని. హల్లెలూయా. చూడు, ద్వితీయోపదేశకాండం 8లో మాట చూద్దాం. 8:14 ఒకసారి చదవండి. 8:11 నుండి 14 వరకు చదవాలి. ద్వితీయోపదేశకాండము. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు వృద్ధి అయి నీకు వెండియు బంగారము విస్తరించుట నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు ఏం చేసి, నీ మనస్సు మందించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచిదివేమో. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుడు చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు కడుపారా తిని, నువ్వు త్రాగి, బంగారము యందును, బంగారము, ఎండి, పశువులు అన్ని నీకు కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ ఎప్పుడు కలిగి ఉన్నాయో తెలుసా అండి? నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్ద నుంచి నువ్వు విడుదల పొందుకున్నావు, అప్పుడు దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో, అప్పుడు అనుగ్రహించబడిన దాన్ని ప్రతిదానిని బట్టి అంట నీ మనసు ఏమైంది, మందించి దాసుల గృహమైన ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేస్తావు, మర్చిపోతావు. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేలు మర్చిపోకుండానట్లుగా నువ్వేం చేసుకోవాలో తెలుసా? బహు జాగ్రత్తగా ఏం చేయాలండి? బహు జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకోవాలి. అంటే వీటన్నిటిని దేవుడు నీ హృదయం అంటే అంగీకరించబడిన తర్వాత నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఇవి. వాటిని బట్టి ఒకవేళ నువ్వు నీ దేవుని మర్చిపోతావేమో, ఏం చేస్తావండి? నీకు కలిగిన దానిని బట్టి, నీకు వచ్చిన ఉద్యోగాలు, నీకు వచ్చిన వ్యాపారాలు, నువ్వు కష్టపడే ధనాన్ని బట్టి అంట నువ్వేం చేస్తావు? వాటిని ఇచ్చిన దేవుడిని, అబ్రహాం గారు గట్టిగా స్తోత్రం చెప్పండి సార్, హల్లెలూయా. ఏమండి, ఇవి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేస్తావు అన్నాడు దేవుడు ఇక్కడ. ఎవరిని? మనం దేవుని మర్చిపోతాం అంటండి. ఏదైతే నీ జీవితంలో కలిగి ఉన్నావో, దేనినైతే దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడో, వాటిని బట్టి నా మనసు ఏమైందంట, అంతే. వాటిని బట్టి నువ్వు నీ హృదయంలోకి వచ్చిన దానిని బట్టే మనం ఎవరిని మర్చిపోతాం అంటుందో తెలుసా? దేవుని బట్టి. అందుకే నీ మనస్సును ఏం చేయాలంట? బహు జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా. దేన్ని కాపాడాలి చెప్పండి? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడాలండి. ఎప్పుడైతే నీ మనసు నీ ఆధీనంలో ఉందో, ఒకరి ఆధీనంలో పెడతాం మనం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఏం చేయమంటారండి అన్న చెప్పను, ఇప్పుడు ఏం చేయాలి నేను అని అడిగామంటే ఎదుటి వ్యక్తి ఆధీనంలో నువ్వు వెళ్ళిపోయినట్లు. ఎవరిని కూడా నేను చెప్పను, నేనేం చేయను ఎప్పుడు అడగొద్దు. చెప్పండి, ఎవరిని కూడా నేనేం చేయను. చదువుకుంటున్న బిడ్డలైనా సరే, కాలేజీకి వెళ్తుంటారు కదా, ఇలా డిగ్రీలు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయమంటారు? ఎవడ నీకంటూ ఒక లేదా? చదువు విషయంలోనే కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో దేనిలోనైనా నన్ను ఏం చేయమంటారని ఎప్పుడు ఎవరిని అడగొద్దు. నీకు ఒక నిర్ణయం కావాలి, నీకు ఒక ఆలోచన, నీకు ఒక తలాంపు కావాలి. నేను అంటాను, మనుషులను కాక నువ్వు అడగాల్సిన ప్రశ్న దేవుణ్ణి అడగాలి. చెప్పండి కూడా, ప్రభు నామమున మహిమపరచుదాం. ఎవరిని అడిగిదండి? చెప్పాలి, దేవుణ్ణి అడిగి, ప్రభా నెక్స్ట్ నేనేం చేయాలి, నెక్స్ట్ నేనేం చేయబోతున్నాను, ఒకవేళ నేనేం చేస్తే నీకు ఇష్టము, వాటిని నాకు నేర్పు నాయన, వాటిని నాకు తెలియచేయి. నువ్వు నెక్స్ట్ చేయబోయేది నీకు నువ్వే చేయకూడదు. ఎవరండి? నీకు నువ్వే చేయకూడదు.
ఏం చెయ్యాలో ఒకవేళ తెలిసినా తెలియకపోయినా అది లెక్క. దేవుణ్ణి అడిగి చెయ్యాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎవరిని అడిగి? ఇప్పుడు నువ్వు చేసేదానని ఒకవేళ నీ తల్లికో తండ్రికో చెప్పకుండా చేసేస్తావు. అప్పుడు మనకి వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి, నాతో ఒక మాట అయినా చెప్పాలి కదా, నాతో ఒక మాట అయినా చెబితే అది మంచిదో కాదో చెబుతాను కదా. ఒక తల్లికి ఒక తండ్రికి ఎంత బాధ్యత ఉంటే అసలు ఈ సర్వ సృష్టిని సృష్టించి తన చేతులతో నిన్ను తయారు చేసిన దేవుడు చెప్పకుండా చేసేస్తా ఉంటే ఏం చేస్తాడు? బాధపడతాడు. నీకు నచ్చినట్టు చేస్తూ, నీకు నచ్చినట్టు జీవిస్తూ నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోకుండా ప్రవర్తించేస్తే నీ చేతులతో సృష్టించబడిన దేవుడు అదే చేతుల్లో నువ్వు పాడైపోతుంటే, ఆ చేతుల్లోంచి దిగిపోతుంటే కిందకి, దేవుడు ఏం చేస్తాడండి? బాధపడతాడు. ఆయన నీ మీద ఉన్న ప్రేమ అంత గొప్పది అనమాట. ఆమేన్. హల్లెలూయా. నీ మీద ఉన్న ప్రేమ అంత గొప్పది కాబట్టి నువ్వు ఏది చేస్తున్నా ముందు చెప్పాల్సింది పరమ తండ్రికి. ఆమేన్. నిజమండి. నువ్వేది చేస్తున్నా సరే, నువ్వేది చెయ్యాలనుకుంటున్నా సరే, ప్రభు ఇది చేస్తున్నాను, ఇది నీకు ఇష్టమేనా? ఇది నేను చేస్తున్నాను, ఇది నీకు నచ్చిందా? ఇది నేను చేస్తున్నాను ప్రభువా, ఇది నీ చిత్తమైతే ఏం జరిగించు? నాకు నీ సహాయము. ఆమేన్. ఒకవేళ దేవుని చిత్తపరంగా చేసాం అనుకోండి, నీకు తప్పక దేవుని సహాయం ఏం చేస్తుంది? అందుతుందండి. ఆమేన్. దేవుడి చిత్తపరంగా మీరు చేస్తున్నప్పుడు దేవుని సహాయము మీకు, ఎందుకంటే అది దేవుడి ఆలోచనే, అది దేవుని ఒక ఉద్దేశమే, అది దేవుని ఒక నీ పట్ల ఉన్న తలాపే. కాబట్టి నువ్వు చేస్తున్న దానిని దేవుడు అంటున్నాడు, నేను సఫలపరుచుతాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పని అంతట్లోని నేను నీ చేతి కష్టార్జితమును నువ్వు నిత్యముగా అనుభవిస్తూ అనడా లేదా? అంటే నువ్వు చేసే దానిని ఎవరికి అప్పగించి చేయాలి? మనం దేవునికి అప్పగించి చేయాలి. రెండోది, నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొని చేయాలి. ఆమేన్. ఎప్పుడైతే మనసును నువ్వు కాపాడుకోలేవో అప్పుడే మనము దేవునికి చెప్పమండి. దేవునికి చెప్పలేం దేనిని. నీ మనసును ముందు నీ కంట్రోల్లో, దేవుని కంట్రోల్లో పెట్టాలి. నీ మనసు నీ కంట్రోల్లోనే ఉండట్లేదు, దేవుని కంట్రోల్కి ఎలా వెళ్తావు? ముందు నీ మనస్సును నీ ఆధీనంలో తీసుకుని ఇది దేవుని చేతులకి అప్పగించబడాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే నీ హృదయం బహు జాగ్రత్తగా ఏం చేయబడద్దండి? కాపాడబడదు. ఆమె. హల్లెలూయా. ఒకసారి సామెతలు తీద్దాం. ఒకసారి సామెతలు 4:23 ఒకసారి చదవండి. 4:23. సామెతలు 4:23. ఏంటమ్మా? నీ హృదయములో నుండి ఏటమ్మా? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఎలా కాపాడుకోవాలి? అన్నిటికంటే దేన్ని కాపాడుకోవాలండి? నీ ఆస్తిని కాపాడుకుంటావు, డబ్బులు కాపాడుకుంటావు, ఫ్రెండ్స్ని కాపాడుకుంటావు, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కాపాడుకుంటావు. ఏది పోతే మనం బతకలేము. కానీ దేన్ని కాపాడుకోలేదంట? ఇక్కడ రాయబడిన మాట, నీ హృదయమును ఏం చేయాలి? నీ హృదయమును ప్రతిదానిని కాపాడుకోవడానికి ప్రయాసపడతాం, కానీ నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేవు. అందుకే దేవుడు మాట అంటుంది, నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని హృదయానుసారంగా జీవిస్తావో, దేవుడు దావీదుని ఏమన్నాడమ్మా? హృదయానుసారం అంటే ఏంటండి? ఏమా అంటే హృదయానుసారం అంటే దేవుని ఇష్టానికి తగినట్టు బ్రతుకుతాం అండి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుని ఇష్టానికి తగినట్టు బ్రతుకు వారిని ఏమంటుంది వాక్యం అంటే దేవుని హృదయానుసారి. దేవుడు పిలిచిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ బైబిల్ గ్రంథంలో దావీదు ఒక్కడిని అలా పిలిచాడు. అంటే దావీదు ఎంతలా బ్రతికితే దావీదు పట్ల దేవునికి అలాంటి ఉద్దేశం కలిగి ఉంది చెప్పండి. దావీదు ఎంతలా దేవుని పట్ల బ్రతికితే దేవుని ఉద్దేశము ఆ పట్ల దేవుడి పట్ల ఉంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా హృదయానుసారివి. నీకు ఒకటి చెప్తాను, గొర్రెలు కాసుకున్నప్పుడు దావీదు ఎలా ఉన్నాడో రాజు అయిన తర్వాత కూడా దావీదు. ఆమేన్. హల్లెలూయా.
గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు అన్నాడు, గొర్రెలు కాసుకుంటున్న నిన్ను చెప్పండి ఏం చేసి ఎక్కడ కూర్చొని సింహాసనం మీద కూర్చొని అన్నాడు. ఎవరిని అంటే గొర్రెలు కాసుకున్నప్పుడు దావీదు హృదయము, సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఉన్న దావీదు హృదయము. ఆమె హల్లెలూయా. ఏమండి అంటే గొర్రెలు కాసుకున్న స్థితిలో ఉన్న దావీదు రాజు అయిన తర్వాత కూడా స్తుతించడంలోను, ఆరాధించడంలోను, ప్రార్థించడంలో, ఉపవాసం ఉండటంలోను, ఏ విషయంలోనూ తన హృదయ ఆలోచనను కోల్పోలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఏ విషయంలోనూ ఏం చేయలేదండి, కోల్పోలేదు. దేనిని కోల్పోలేదు? తన హృదయ తలాంపును, తన హృదయమును కాపాడుకునే విషయంలో కోల్పోలేదు, కాపాడుకున్నాడు. అందుకే అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా దేవుడు తీసుకొచ్చిన విషయాన్ని దావీదు ఎక్కడ మర్చిపోలేదు. అందుకనిసారి అంటే దానికి అర్థం చెప్పాను కదా. ఏమన్నా నేను దేవునికి తగినట్టు బ్రతుకు వారిని దేవుడు అన్నాడు. మరి దావీదు తగినట్టు బ్రతికి అంత గొప్ప జీవితాన్ని జీవించిన దావీదు ఒక్క మారు పడిపోయాడా లేదండి? ఒక్క మారు పడిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే, నా హృదయానుసారైన దావీదు, నువ్వు చేసిన తప్పు ఒక్కటే కాబట్టి నేను క్షమించి తిని అని దావీదు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి. ఎందుకంటే లోకములో ఉన్న వ్యక్తి అయితే ఇలాగే మాట్లాడతారు, కానీ పరమ తండ్రి. అందుకే కదా నేను అంటాను, 99 నువ్వు 100% కాదు, 99 కరెక్టే. ఒక్క విషయంలోనైనా నీ జీవితం దేవుడికి అర్పింపబడకపోతే, దావీదుతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడాడు? నాతాను ప్రవక్తతో మాట్లాడాడు దావీదు కాక దేవుడు. హల్లెలూయా. అండి ఇన్ని విషయాలు జాగ్రత్త పడ్డ దావీదు విషయంలో, ఇంతగా బ్రతికిన దావీదు జీవితంలో, నా హృదయానుసారివయ్యా దావీదు అన్న ఒక్క విషయంలో మరి చేయబడిన చిన్న పొరపాటును బట్టి మరి దేవుడు దావీదుని ఏం చేయాలి అంటే, దావీదు దేవునికి తగినట్టు బ్రతికిన ఒక్క లోపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి? మాట్లాడుతూ మానేశాడు. ఈ లోకంలో ఉన్న మనమే, మన బిడ్డలో, నీ భార్య, నీ భర్త, ఈ లోకంలో కొన్ని పరిస్థితుల్లో మన మీద వారు వ్యతిరేకంగా ఉంటే మనం ఏం చేస్తాం? మాట్లాడినాం, కోపగిస్తాం లేదా? కోపం ఎప్పుడు వరకు ఉంటుందండి? అవి మర్చిపోయేదాకా కోపం ఉంటుంది. అవి మర్చిపోయే వరకు ఏం చేస్తాము? కోపగిస్తాం, గద్దిస్తాం. మళ్ళీ ఒక్కసారి ఇలాంటి పరిస్థితి నీవు తెచ్చుకోవద్దు అంటాం. అంటే ఎప్పుడైతే నువ్వే ఇలా ప్రవర్తిస్తా ఉంటే, దేవుడి దగ్గర 100% తన జీవితాన్ని కాపాడుకున్న ఒక్క విషయంలో మాత్రం పడిపోయిన దావీదు విషయం దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడకుండా, దావీదు దగ్గరికి వెళ్ళరా, మాట్లాడరా, దావీదు చేసిన తప్పేటో, ఆ పొరపాటేటో ఎత్తు చూపించిరా. ఇప్పుడు నీకు అర్థం కావాలి, నీ దేవుడు ఎంత రోషము కలిగిన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి, నీ దేవుడు ఎవరు? రోషము కలిగిన దేవుడు. నువ్వు రోషం కలిగిన దేవుడిని అంగీకరించావు కాబట్టి రోషముగానే బ్రతకాలి. ఆమె హల్లెలూయా. ఎలా బ్రతకాలండి? నువ్వు రోషం కలిగిన దేవుడిని అంగీకరించావు కాబట్టి, రోషం కలిగిన దేవుడిని అంగీకరించి రోషము కలిగిన దేవుడి యొద్ద నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కూడా రోషంగా దేవుడి కొరకు బ్రతుకు. ఆమేన్ హల్లెలూయా. నిజమండి, రోషమును చచ్చి కాదు, రోషమును విడిచి కాదు, దేవుడిని విడిచి కాదు, రోషముగా దేవుడి కొరకు బ్రతకాలి. ఆమె హల్లెలూయా. ఎవరి కొరకండి చెప్పాలి? దేవుడి కొరకు రోషముగా బ్రతికితే దావీదునేటి ఈరోజు నిన్నే పిలుస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నిన్నే పిలుస్తాడు. ఏమని? నా హృదయానుసారైన నా కుమార్తె, నా కుమారుడా. ఆమేన్ హల్లెలూయా. నిన్ను ఆ రీతిగా పిలువబడినట్లుగా నీ జీవితము అనగా నీ హృదయము, నీ తలంపు, నీ ఆలోచన దేవుని ఎదుట ఉండును గాక. ఆమేన్. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? దావీదుని క్షమించలేదండి. దావీదుని క్షమించలేదు ఒక్క విషయంలోనే, కానీ ఈరోజు యేసయ్య నిన్ను క్షమించాడు. ఆమేన్ హల్లెలూయా. నిజమండి, దావీదుని యెహోవా దేవుడు క్షమించకపోతే క్షమాపణ కావాలి. మనకి ఏం కావాలి? మానవుడు సహజకరమైన పరిస్థితుల్లో పడి, లోకములో పరిస్థితుల్లో పడి అవిధేయతగా మారిపోతా ఉన్నప్పుడు యెహోవా దేవుడు క్షమించకపోతా ఉండగా, యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా నిన్ను నన్ను క్షమించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కొట్టాలి మరి. ఆయనే స్వయముగా ఈ భూమి మీదకి ఏం చేశాడండి?
ఏం చేశాడమ్మా? నన్ను క్షమించాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను క్షమించాడు. కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటో తెలుసా? ఆయనకి 50% అయినా సరే దేవునికి ఒకవేళ నీ హృదయం తగినట్లు ఉందా? 50%. 100% దేవుని కొరకు నీ హృదయాన్ని దేవుడికి అర్పించబడేటట్లుగా ఉండాలని దేవుడు వాక్యం అంటుంది. కాబట్టి ఇప్పుడు 50% అయినా నీ జీవితం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ హృదయ లోతులు, నీ హృదయ తలాంపులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దేవుని వాక్యము తగినట్లుగా మనం బ్రతకటానికి 50% కాదండి, 100%. ఆమెను చెప్పండి. 100% దేవుడికి తగినట్లే నీ హృదయము దేవుడికి అర్పించేయాలి. ఆమెను చెప్పండి. ఎవరికి అర్పించాలండి? అదే అధ్యాయంలో ఒకసారి చదువుదాం. సామెతలు 4:23 ఒకసారి చదవండి. నీ హృదయములో నుండి ఏమి దారులు? జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుంచి, అంటే నీ హృదయం నుంచి ఏం బయలుదేరింది చెప్పండి? మన హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరినాయి అంట. నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరటం అంటే నీ మాటలో, నీ తలంపులో, నీ ఆలోచనలో దేవుడు ఏమిట్టాడు? అందుకే నిన్ను నీవేం చేసుకోవాలి తెలుసా? భద్రంగా కాపాడుకోవాలండి. ఆమె అంటే నీ నోట నుంచి ఏం పలుకుతున్నాయి అంటే, నీ హృదయంలోంచి ఏం పలుకుతుందంటే జీవదారులు. అందుకే అంటే నీ నాలుక నిన్ను ఏం చేస్తుంది? శపించడానికి, శాపం అవటానికి కారణం అని బైబిల్లో నాలుక కోసం కూడా ఉంది, మన అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడు నిన్ను నీవు శపించుకోవద్దు. హల్లెలూయా. ఏం చేయొద్దు? ఎందుకంటే నీ హృదయం నుంచి బయలుదేరేది ఏంటిది? జీవదారులు బయలుదేరుతున్నాయి. మరణపు దారులు ఎందుకు? మరణ పార్శ్వాలు ఎందుకు? ఆ పరిస్థితిలో ఎందుకు? దేవుడు జీవమును పెట్టాడు నీలో. దేవుడు జీవపు మాటలు, జీవపు క్రియలు నీ జీవితంలో జరిగించాడు. కాబట్టే అక్కడ రాయబడిన మాట అన్నిటికంటే ముఖ్యముగా. దేనికంటే? అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? అందరూ చెప్పాలండి. హృదయాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన హృదయాన్ని ఏం కాపాడద్ది అంటే, మన హృదయాన్ని కాపాడేది ఏంటి? దేవుని వాక్యం. చెప్పండి. దేవుని వాక్యమే మన హృదయాలను, దేవుని వాక్యము మన హృదయం ఏం చేస్తుంది చెప్పండి? కాపాడుతుంది. ఎక్కడ కాపాడుద్ది? ఈ లోకం నుండి, ఈ లోక పరిస్థితుల నుండి నీ హృదయాన్ని దేవుని వాక్యం ఒక్కటే కాపాడగలదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యమును మించి నిన్ను రక్షించేదో, నిన్ను కాపాడేదో, నిన్ను భద్రం చేసేదో మరి ఏది లేదు. దేవుని వాక్యమే. ఆమేన్. నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడొచ్చు, కానీ ఎంతకాలం? వారు కొంతవరకు నిన్ను కాపాడుతారు. వారి స్థితి మించిన తర్వాత వాళ్ళు నిన్ను కాపాడలేడు, వదిలేస్తారు. ఇంకా నీ ఇష్టం, ఎలా కలతాలో జీవించి, ఎలా కలతాలో బ్రతుకు. కానీ దేవుడైతే ఆ మాట అనలేదు అసలు. హల్లెలూయా. నువ్వు ఎలా కలతాలో బ్రతికినా, నువ్వు ఎలా కలతాలో జీవించినా దేవుడైతే విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకుని అంటున్నాడు, ఇగో నీ హృదయం ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలండి? జాగ్రత్త వేరు, బహు జాగ్రత్త. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఏంటి చెప్పండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని ఇర్మియా ప్రవక్త రాశాడు. ఈ హృదయం మోసపురుచుతుందంట నిన్ను. ఈ హృదయం ఒక్కొక్కసారి నిన్ను పాడు చేస్తుందంట. ఈ హృదయం నిన్ను అనిపిస్తూ ఉంటుంది, లోకంలో ఉన్న వాటిని చూసి ఆనందపడిపోతూ ఉంటుందంట. ఒక్కొక్కసారి ఆనందపడిపోతూ, సంతోషించేస్తూ, నాకు ఇది బాగుంది, నాకు అది బాగుంది, నీకు ఇది బాగుందని ఆలోచింపజేస్తుందట. ఇది మోసకరమైనదండి రాయబడి ఉంది. దేవుడు ఇక్కడ మనిషిని మోసకరమైన వ్యక్తి అనట్లే, దేవుని మోసకరమైన వ్యక్తి అన్నాడండి. హృదయాన్ని. ఆ వచనం తీయండి. ఇర్మియా 17వ అధ్యాయము. ఉండండి. వచనం చెప్పు తల్లి. అమ్మా 9వ వచనం అండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైనది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాడి క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయును. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. గట్టిగా చెప్పడు కూడా ప్రభు నామమున మహిమపరచాలి.
చెప్పండి, ఇప్పుడు యెహోవాను నేను దేన్ని పరీక్షిస్తాను? హృదయమును. ఆమె చెప్పండి మరి. హల్లెలూయా, హల్లెలూయా. పైన రాయబడిన మాట ఏమో అది ఎలాంటిది? అది బహు ఘోరమైనది, బహు వ్యాధి కంటే భయంకరమైందంట. అది వ్యాధి అన్నా ఒకవేళ తగ్గుతుందేమో మందు వేస్తే, కానీ దీనికి ఏం లేదు. అందుకని అది బహుఘోరమైనది, అది వ్యాధి కలిగినది. కాబట్టి యెహోవా ఏం చేయను? చెప్పాలి, యెహోవా ఏం చేయను? యెహోవా నేను హృదయమును పరిశోధించేవాడును. చప్పట్లు కొట్టాలి మరి. ఇప్పుడు మనుషులు నిన్ను పరీక్షించవచ్చు, అవునా? ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటో, ఈ వ్యక్తి ఎలా ఉంటున్నారంటో, ఈ వ్యక్తి ఎలా బ్రతుకుతున్నారంటో, ఈ కుటుంబం ఎలా పోషింపబడుతుందంటో, తన భార్య ఎలా ఉందంటో, తన భర్త ఎలా ఉందంటో, తన కుటుంబం ఆలోచన చేస్తూ ఉంటాం మనం. అంటే మనము పయంతరంగము కొరకు ఆలోచన చేస్తే దేవుడు హృదయ లోతుల్లోనికి వెళ్ళి అంటున్నాడు, నీ హృదయాన్ని నేను పరీక్షిస్తున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు మనిషిని పరీక్షించిన అర్థం అండి. దేన్ని పరీక్షించాలి? నువ్వు మనిషిని పరీక్షించగలవు, కానీ లోపడున్న హృదయాన్ని నా దేవుడు పరీక్షించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పై వాటిని చూసి ఆనందపడిపోతాం, దేవుడు లోనున్న వాటిని చూసి. అంటే మనము పైకి ఒకలా లోపల ఒకలా ఉంటాం కదండి. పైనేమో ఎలా ఉంటుంది తెలుసా? భక్తి. కానీ లోపల ఏముందో దేవుడికి తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పైకి భక్తిగా నేను ఉన్నాను అనుకోండి, పైకి నేను చాలా భక్తిగా ఉన్నాను, కానీ నేను లోకంలో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు పైకి బాగున్న నన్ను చూసి మీరు ఆనందపడతారు, అవునా కదా? మీరు ఆనందపడతారు, పాస్టర్ గారు ఎంత గొప్ప, ఎంత బాగా చెప్తారు, ఎంత బాగుంటాడు, ఎంత చేస్తాడు అని మీరు పైన ఆనందపడతారు. కానీ నా లోపల నా హృదయము ఎవరికి తెలుసు? మరి దేవుడికి తెలుసు. ఇప్పుడు మీరు ఆనందిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పాలి? నన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడు. అంటే దేవుడు నన్ను చూసి ఏం చేస్తున్నాడు? దిగులు పడుతున్నాడు. ఏంటిరా వేషధారణ? పైకి ఒకలాగా, లోపట ఒకలాగా, లోకంలో ఒకలాగా, దేవుడి సన్నిధిలో ఒకలాగా. ఎందుకు నువ్వు ఇలా జీవిస్తున్నావు? నీ హృదయం ఎవరికి తెలీదు? సంఘంలో కూర్చున్న సంఘ విశ్వాసులకి తెలీదు, కానీ ఎవరికి తెలుసు? నాకు తెలుసు అని ఆయన అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నా హృదయం ఆయనకి తెలుసు. పయాంతరంగము మాత్రమే మీకు. ప్రయాంతరంగము తెలిసినట్లు బ్రతుకు వారికి మేలు లేదేమో, కానీ హృదయ అంతరంగము తెలిసినట్లు బ్రతుకు వారికి నా దేవుడు మేలుందని చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో హృదయ లోతుల్లోనికి దేవుని పట్ల భయం కలిగి బ్రతుకు వారికి ఏముంది? మేలుంది. దేవుని తగిన దీవెన ఉంది. దేవుని తగిన సహాయం వారికి ఉందండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి? దేవుని సహాయము వారికి ఉంది. ఎవరికి ఉంది? నాకుంది, నాకుంది, నాకుంది అంటే కుదరదు. ఎవరికి ఉందో చెప్పనా? హృదయ లోతుల్లో అంగీకరించబడిన దేవుడికి తగినట్టు బ్రతికి వారికి ఆమె చెప్పాలి. ఇప్పుడు మేము అలా లేవేటండి మీరు అంటారేమో, దేవుని స్తోత్రం. మిమ్మల్ని నేను అనట్లేదండి. అంటే అలా బ్రతుకు వారని మిమ్మల్ని చూపిస్తా ఉన్నాను. కాబట్టి అలాంటి లోపములు ఒకవేళ నిజంగా మనలో ఇక్కడ కూర్చున్న అక్కడ మీకు కానీ నిలబడిన నాకు కానీ ఒకవేళ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సరి చేసేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎవరికి అప్పగిందాం మనము? దేనిని? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా? ప్రాణాత్మ శరీరములు అని చెప్పండి. ప్రాణాత్మ శరీరములు. హృదయం ఒకటే కాదు. ఇప్పుడు ఏం అప్పగించాలి? దేవుడికి నీ హృదయాన్ని అప్పగించాలి, నీ ప్రాణమును అప్పగించాలి. ఈ శరీరము కూడా దేవుని కొరకు అర్పించబడాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, దేవుడి కొరకు నేనేం చేయబడాలి? అర్పించబడాలి. అప్పుడే హృదయము నీ ఆధీనంలో కాదు, ప్రభు ఆధీనంలో ఉంటుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం మన ఆధీనంలో ఉండాలా? లోక సంబంధమైన విషయాల ఆధీనంలో ఉండాలా? దేవుడి విషయాలు ఆధీనంలో ఉండాలా? చెప్పండి, మీ హృదయాన్ని మీరే కాపాడుకోవాలా? మీ హృదయం లోకంలో ఉన్నవారు కాపాడాలా? లేకపోతే నీ హృదయాన్ని ప్రభువే కాపాడాలా? నీ హృదయాన్ని నువ్వే కాపాడాలి. హల్లెలూయా. మీ హృదయమును మీరే బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుని దేవుడికి అప్పగించుకోవాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడికి అప్పగించుకున్నాను కాదు. దేనిని అప్పగించాలి? దేవుడికి. దేనిని దేవుడికి అప్పగించాలంటే బహు జాగ్రత్తగా అప్పగించాలి. ఇది అదేంటంటే నీ హృదయము. ఆమెన్, ఆమెన్. దేన్ని అప్పగించాలి దేవుడికి? చెప్పండి. హృదయమును ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి ఒకవేళ నీ హృదయాన్ని అప్పగిస్తే, దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే దేవుడు అంటున్నాడు నా హృదయానుసారి. ఆమె చెప్పు. ఆమె దేనిని అప్పగిస్తే?
ఈ హృదయాన్ని దేవుడికి ఎప్పుడైతే అప్పగిస్తామో దేవుడు నీ కొరకు చెప్పబోయే మాట, నీవు నా హృదయానుసారివే. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవునికి హృదయానుసారిగా మనము ఒకవేళ అలా బ్రతకటానికి ప్రయత్నం చేస్తే, ఇందాక చదివిన ఏమున్నాయి అక్కడ పైన, ద్వితీయోపదేశకాండం తీయండి, ద్వితీయోపదేశకాండం 8:11 నుండి 14 చదవండి, ఏమున్నాయో. కాదురా, ఇంకా పైన చదవరా తల్లి, కాదురా తల్లి, ఇంకా పైన నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా ఏమైంది చెప్పండి. ఎప్పుడు అన్నాడు? ఇవన్నీ నీకు వచ్చినప్పుడు. అక్కడ రాయబడిన మాట, ఇవన్నీ కలిగి ఉండడం అంటే నువ్వు వర్ధిల్లటం. హల్లెలూయా. ఏమండి, ఇవన్నీ ఎప్పుడు నీకు కలిగి ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించబడిన తర్వాత నీ జీవితంలో ఇవన్నీ విస్తరించినాయి. వెండంట, బంగారం అంట, నీ మేకలు, మందలు, గొర్రెలు, సంతిళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుడు నాకు ఇచ్చాడండి. ఇవన్నీ దేవునికి ఇచ్చిన తర్వాత ఆయన అన్నమాట ఏముంది? మనసు మందించి రాజుల గృహంలో నుంచి ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేస్తావు తెలుసా? నీ హృదయం నీ ఆధీనం లేకపోతే దేవుడు మనం ఏం చేస్తాం? అది ఇవన్నీ కలిగి ఉన్నప్పుడంట నీ హృదయము వాటి మీదకి వెళుతుంది. ఏమంటే దేని మీదకి వెళ్తుంది? వాటి మీదకి వెళ్తుంది. వచ్చే వారం దేని మీదకి వెళ్తుందో చూపిస్తాను. ఈ హృదయం దేని మీదకి వెళ్ళబోతుందో వచ్చే వారం చూపిస్తాను. అయితే వాటి మీదకి వెళ్తా ఉంది. నీకు ఏది కలిగి ఉన్నావో వాటి మీదకి వెళ్ళింది ఇప్పుడు నీ హృదయం. దేవుడి మీద లేదు. ఇప్పుడు నువ్వు దేన్ని సంపాదించావో వాటి మీద ఉంది నీ హృదయం. నువ్వు దేన్ని కలిగి ఉన్నావో వాటి మీద ఉంది నీ హృదయం. అందుకే అన్నాడు, వాటిని నువ్వు కలిగి ఉండటం వల్ల నీ దేవుడైన యెహోవానే మర్చిపోయావు. నీ దేవుడైన యెహోవానే మరచిపోయి నీ హృదయమును వాటికి అప్పగించావు. కానీ దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నీ హృదయాన్ని అప్పగించవలసింది ఎవరికండి? అది ఆమేన్, ఆమేన్. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నువ్వు అప్పగించవలసింది దేనికి కాదు. దేనికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. దేంటి? హృదయమును. నీ హృదయమును వాటికి అప్పగించబడినప్పుడు ఈ సమృద్ధిలో నుండి ఇంకా సమృద్ధిలోకి నా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. వాటన్నిటిని కలిగి ఉన్నప్పుడు ఇంకా ఎక్కడికి నడిపిస్తాడు? ఇంకా సమృద్ధిలోకి నడిపిస్తాడు.